హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నిన్న కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు బిల్లు పాస్ చేసింది. సో అంతకు ముందు చూస్తేనేమో ఇది స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, మేము ప్రైవేటీకరణ చేస్తాము అనే విధంగా మాట్లాడారు. సో కట్ చేస్తేనేమో ఇప్పుడు 11,000 కోట్లు బిల్లు పాస్ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఆడ చుట్టుపక్కల ప్రజలందరూ ఆ స్టీల్ ప్లాంట్ మీదనే ఆధారపడి బతికేటోళ్ళు. సో వాళ్ళకి ఈ రోజు ఊపిరి పీల్చుకో మాయిష్మతి లాగా అయిపోయింది. చాలా ఈ పండగ సందర్భంగా చాలా శుభవార్త. వాళ్ళు చాలా సమ్మె చేసి చాలా కష్టపడి ఎన్నో దీక్షలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ పోవద్దు, మా కుటుంబాల నాగమైతే అని దాని మీద దాదాపు 2,000-3,000 కుటుంబాల దాకా ఆధారపడిన వ్యక్తులు. ఆ చుట్టుపక్కల కూడా వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ అది చాలా మందికి తెలిసిన విషయం. వైజాగ్ స్టీల్ స్టీల్ ఉండదు, దాని మీద ఆ నాణ్యత అట్లా ఉంటది, చాలా శ్రేష్టమైన అని అందరు తెలుసు. వైజాగ్ స్టీల్ అట్లా ఉంటది. సో రెండే వైజాగ్ మొత్తానికి, ఒకటి షిప్ యార్డ్, ఇంకోటి స్టీల్ ప్లాంట్. దేశాలు తెలుసు చాలా మంది, కానీ అది పోతే అక్కడ ప్రజల నోట్ల మట్టి పడ్డట్టు అవుతుంది. వాళ్ళకు ఆర్థికంగా ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది వర్కర్స్ దాని మీద ఆధారపడిన వాళ్ళు కూడా, ఎన్నో కుటుంబాలు, చాలా కుటుంబాలు అట్లా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి. అది లేకపోతే చాలా మంది భవిష్యత్తు జీవితాలు ఉండనే ఉన్నాయి. కాబట్టి అది పోవడం అనేది అట్టి విషయం కాదు. సో గవర్నమెంట్ దానికి ఎక్కువ ఇబ్బంది, అంటే అక్కడ ఉన్న సమస్యతోనే స్టీల్ ప్లాంట్ నడవకపోతే దాన్ని ప్రైవేటీకరణ చేద్దామన్న ఆలోచన ఉండేమన్నాడు దాకా. దాని కేంద్రం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ గా వర్క్ చేసి అక్కడికి బిల్లు పాస్ చేసి 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఈ యొక్క పండగ సందర్భంగా ఆ ఏరియా ప్రజలందరికైతే శుభవార్త. అంటే వైజాగ్ ఉన్న వ్యక్తులే కాదు, చుట్టుపక్కల ఆంధ్ర సైడ్ ఉన్న టోటల్ విజయవాడ కంటే స్టార్ట్ చేస్తే ఎదంతెందుకు మన వరంగల్ ఖమ్మం నుండి కూడా అక్కడ పనిచేసి నౌకరేసేటోళ్ళు కూడా చాలా మంది కుటుంబాలు ఉన్నాయి అక్కడ. సో ఒక వైజాగ్ ప్రాంతంలో అని కాదు, చాలా మంది చుట్టుపక్కల అందరూ కూడా చాలా ఆనందకరమైన విషయం. అది ఒక ప్రైవేటీకరణ చేస్తే మటుకు ఇలాంటి పరిస్థితి ఉండవు. ఈ రోజు వాళ్ళ సంక్రాంతి పండగ సందర్భంగా వాళ్ళ జీవితంలో కొత్త వెలుగు, నిజంగానే కొత్త వెలుగులు వచ్చినాయి కొత్త సంవత్సరం రోజు. అంటే ఇంకోటండి, ఇప్పుడు ఇక్కడ అంతకు ముందు ఏమో నష్టాల్లో ఉంది స్టీల్ ప్లాంట్, మేము అమ్మేస్తాము, ప్రైవేటీకరణ చేస్తాము అనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు చూస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది అసలుకి, అంటే అది ప్రైవేటీకరణ చేయకుండా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కొనకుండా వాళ్ళు కొంటే వాళ్ళ టెండర్లు ఎంతో మంది వర్కర్స్ నోట్లో మట్టి కొట్టినట్టే అవుద్ది నార్మల్ ప్రైవేటీకరణ చేస్తే. అందుకే ఇప్పుడు ఏమంటాం అంటే కొన్ని జీవితాలు, కొంతమంది లైఫ్లు, చాలా మంది కుటుంబాలు ఆగం కాకుండానికే ప్రభుత్వం వాళ్ళు సీరియస్ గా వర్క్ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి దాన్ని సీరియస్ గా మోడీ గారు ఆంధ్రకు స్పెషల్ గా ఎక్కువ ఫోకస్ పెడుతుంది. కాబట్టి ఫస్ట్ మెయిన్ స్టార్ట్ అయింది అక్కడ నుండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయింది. ఇక ఆంధ్ర మొత్తం కళ్యాణ్ బాబు గారును చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దాన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తారో, ఎలా డెవలప్ చేస్తారో చూడాలి. ఇప్పటి వరకు అయితే ఈ స్టీల్ ప్లాంట్ అంటే అది ప్రైవేటీకరణ చేస్తే ఏమైతే అంటే వాళ్ళు టెండర్లు వేసుకుంటారు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వస్తారు, వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఇవ్వకుంటారా, వాళ్ళు ఈ స్టాప్ అంతా తీసేస్తారు, టెక్నాలజీ పెట్టుకుంటారు. ఈ 100 మంది 1,000 మంది పనిచేసే దాన్ని ఈ ఇంత ఖర్చు మాకు ఎందుకని వాళ్ళు మిషన్ ద్వారా వర్క్ చేసుకుంటారు. కొత్త టెక్నాలజీ రోబోలు వచ్చినాయి, వాళ్ళు ఆ మిషన్స్ పెట్టుకుని పని చేసుకుంటారు. కానీ ఇంతమంది లేబర్లు పెట్టుకొని ఇంతమంది అంటే వాళ్ళకు షార్ట్ టైమ్ లో వర్క్ కావాలి, తొందర పని అయిపోవాలని ఏం చేస్తారంటే న్యూ టెక్నాలజీ వాడుకుంటారు. జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి వాడతారు. కాబట్టి ఈ చేతి పనులు వీళ్ళతో లేబర్ తో పనులు కాబట్టి వీళ్ళందరూ తీసేస్తారు. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి, ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇంత నిర్ణయం తీసుకొని ఒక గొప్ప పని చేసేసాను.